వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మిస్ శ్రావణి. సో వెరైటీ గణేష్లను రోజు ఒక్కొక్క రకంగా చూస్తూనే ఉన్నాం కదా. ఈ రోజు స్పెషల్ ఏంటి వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. ఇక్కడ కమిటీ వాళ్ళు ఉన్నారు, వారితో అలాగే ఈ గణేశుడి యొక్క విశేషాల గురించి, పూజా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. చెప్పండి, ఈసారి గణేశుడిని ఏ రకంగా తయారు చేశారు, ఎక్కడి నుండి తీసుకొచ్చారు? మేము ఈ విగ్రహాన్ని అయితే యాక్చువల్గా మేము షామీర్పేటలో శ్రీ గజానన ఆర్ట్స్ వాళ్ళ దగ్గర చేయించాము. యాక్చువల్గా ఇది 3 months ముందు మేము స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము. ఈ థీమ్ బ్యాక్గ్రౌండ్కి సెట్ అయ్యేలాగా మేము వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యి మొత్తం మేము ఇదంతా ప్లాన్ చేసి 3 months బ్యాక్ మేము బుకింగ్ ఇచ్చి మరీ చేయించామన్నమాట. స్పెషల్గా డిజైన్ చేయించాం. ఎన్ని ఇయర్స్ బ్యాక్ నుండి ఇది థీమ్ బేస్డ్గా తీసుకొని వస్తున్నారు? థీమ్ బేస్డ్ అయితే ఫస్ట్ టైం యాక్చువల్గా. మేము ఇంతకుముందు అయితే రెగ్యులర్గా మేము నార్మల్గా ధూల్పేట నుండి వినాయకులు తేవడం కానీ ఇట్లా నిలబెట్టడం ఇక్కడ చేయడం కానీ జరుగుతుంది. సో ఫస్ట్ టైం మేము ఈ ముంబై స్టైల్ వినాయకుడిని ఇక్కడ ఈ లేన్లో మేము ఇక్కడ తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, మీరు చెప్పండి, అసలు వినాయకుడిని ఈసారి థీమ్ బేస్డ్గా వచ్చారు కాబట్టి ఈసారి ఎందుకు అలా థీమ్ చూస్ చేసుకున్నారు? అంటే ప్రతిసారి ఏంటంటే ఇక ధూల్పేట్ మోడల్ అదే చెప్పి రెగ్యులర్ అయిపోయింది. ఇంకా ఒక్కసారి మేము అందరం అనుకున్నాం, బ్రదర్స్ అందరం కలిసికట్టుగా ఒక్కసారి అన్నీ మంచిగా చేయాలని చెప్పి సక్రమంగా. అందుకే కొత్త బోట్ థీమ్ ఇది హైదరాబాద్లోనే చాలా రేర్గా చేసిన ఈ విగ్రహం అనమాట. సో అట్లా మనం ఇది సెలెక్ట్ చేసుకొని తేవడం అనేది జరిగింది. మీరు ముందుగానే కస్టమైజ్ చేయించుకున్నారా లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ చేసుకున్నారా? ముందుగానే కస్టమైజ్ చేయించుకున్నాం. అంటే బోటే ఎందుకు చూస్ చేసుకున్నారు, ఇదే థీమ్ ఎందుకు అనుకున్నారు, దానికి ఏమన్నా రీజన్ ఉందా? వాళ్ళు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు మాకు. సో వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో మాకు ఇది బాగా నచ్చింది అనమాట. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో చాలా వెరైటీస్లో ఉన్న గణేష్లన్నీ హైదరాబాద్లో ఆల్రెడీ ఉండిపోయాయి. ఇక్కడ చాలామంది పెట్టారు ఫ్యూ ఇయర్స్ నుండి. సో ఇది అయితే చాలా యూనిక్గా ఉంది, ఎక్కువ చూడలేదు మేము కూడా ఇలాంటి కాన్సెప్ట్. సో ఇలాంటి కాన్సెప్ట్ మేము చూస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇయర్ భక్తులకు ఎటువంటి స్వామివారిని దర్శనం కోసం ప్రిపేర్ అవుతున్నారు? మోస్ట్లీ చూస్తున్నాము. అది మంచిగా దేవైన అడుగులు ఉంటే చాలు స్వామివారి దగ్గరికి వెళ్ళి. ఇంకోటి మేము నెక్స్ట్ ఇయర్గా యూనిక్గా తీసుకొస్తామని పబ్లిక్ని అట్రాక్ట్ చేయాలి. ఇంకొకటి పబ్లిక్ అనేది కొత్త కాన్సెప్ట్తో ఉండాలి మనం బయటికి అనేది. ఇప్పుడు బోట్ కాన్సెప్ట్ అంటే నిమజ్జనంకి వెళ్ళేటప్పుడు అందరూ క్రేన్లు పెట్టేది. ఇప్పుడు దేవుడు అనేటప్పుడు బోట్లో కూడా నిమజ్జనంకి వెళ్తుంది కదా అని అది కొత్త కాన్సెప్ట్ వరకు అర్థం చేసుకుంటే కూడా. నెక్స్ట్ ఇయర్ ఇంకో మరీ యూనిక్. కానీ యాక్చువల్గా అయితే డిజైన్ అనేది వాడి చేసిండు, కానీ కుందన్ వర్క్స్ అవన్నీ మా ఫ్రెండ్స్ మా అసోసియేషన్ వాళ్ళు చేసారు అనమాట సొంతంగా. సో ఆ కాన్సెప్ట్ మాది. షాల్ కప్పడం కానీ కండ వేయడం కానీ మేము చేసుకున్నాం అవన్నీ. భక్తులు మిమ్మల్ని ఫస్ట్ టైం కదా, సో వచ్చిన భక్తులు ఎటువంటి రెస్పాన్స్ ఇస్తున్నారు? చూడంగానే షాక్ అవుతారు, ఇలాంటి గణేశుడు ఏంది కొత్త కాన్సెప్ట్ కదా, బోట్ కదా అని. అంటే ఎప్పుడు కూర్చొని నించొని లాల్ బైక్ టైప్ ఎక్సెట్రా ఉంటాయి. కొత్త కాన్సెప్ట్ కదా బోటు అని నించొని. అంటే నిమజ్జనంకి వెళ్ళినప్పుడు కూడా దేవుడు కూడా బోట్లో ప్రయాణిస్తుండు, నిమజ్జనంకి వెళ్తున్నట్టే సొంతంగా అట్లా అని ఆ కాన్సెప్ట్లో మేము ఇచ్చినాం. సో చూసారు కదా, ఆల్మోస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్తో వస్తున్నారు. సో ఈ థీమ్ అయితే బోట్లో ఆ వినాయకుడు గంగమ్మ ఒడికి చేరడానికి ఎలా అయితే ఎంత ఇష్టంగా పంపిస్తుంటామో అంతే ఇష్టంగా ఆ బోట్లో ప్రయాణం అయితే చేస్తున్నారు. చూసారు కదా, ఇలాంటి వినాయకుల్లో మరో వినాయకుడితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.